Previously on episode. స్పీడ్ ఎక్కుతుంది. సో క్వాలిటీ వైజ్ ఛార్జింగ్లో చూస్తే స్టాటిక్ నచ్చింది, అందుకని స్టాటిక్ ఛార్జింగ్ స్టేషన్కి ఇప్పుడు వెళ్తుంది. ₹328 నాకు ఖర్చు అయింది మొత్తం మీద. సేఫ్గా ఉంది, ఇక్కడంతా ఈజ్ ఆల్ ఓకే. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత కార్లోనే పడుకుంటాం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ నా రైడ్లో డే 2 అండ్ నా కార్ ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. రాత్రంతా కార్లో పడుకున్నాను, బాగా అనిపిస్తుంది. లేచాను, ఇప్పుడు ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు మైండ్ రిలాక్స్ ఉంది కొంచెం. ఈ జర్నీలో ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంత డెఫినెట్గా నైట్ అయితే మనకు ఒక స్లీప్ అయితే అవసరం. సో చక్కగా పడుకున్నాను, లేచాను అండ్ నా కార్ కూడా చూడండి ఇక్కడ ఛార్జ్ అవుతుంది. నేను పెట్టినప్పుడు 65 ఉంది, ఇప్పుడు 66 అయిపోయింది. సారీ మీకు కనిపించట్లేదు, ఇది ఓకే. సో 66% ఇప్పుడు ఉంది. నేను 65లో పెట్టాను. జస్ట్ 1 minute అయింది నాకు పెట్టి. అండ్ చూడొచ్చు టైం మార్నింగ్కి 6:32 అయింది. సో గైస్, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, అంత అయిపోయింది. అండ్ ఇప్పుడు నా కార్ని కూడా అన్ప్లగ్ చేస్తాను. నా కార్లో మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇదిగోండి 97% బ్యాటరీ ఉంది ఇప్పుడు. సో నాకు ఇంత చాలు. ఇక్కడ నుంచి ఝాన్సీలో స్టాప్ తీసుకుంటాను. ఝాన్సీ ఇస్ లైక్ 120 kilometers సుమారుగా ఉంది. సో అక్కడ మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను. ఇంకా బయలుదేరిపోయాను. గ్వాలియర్ నుంచి ఝాన్సీకి వెళ్తున్నాను. ఇవాల్టి రోజు ఏం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటాయి నా జర్నీలో నాకు ఐడియా లేదు, కానీ ఏదైనా సరే ఝాన్సీ వెళ్ళాలి, నా కార్ ఛార్జ్ చేయాలి. నేను నా టాటా టియాగో ఈవీ వేసుకొని నా మైండ్ అంతా క్లియర్ వేసుకొని ఇంకా రోడ్డు మీద ఏ సస్పెన్స్ ఏమొస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను గ్వాలియర్ ఊరు నుంచి బయటకు వచ్చేసాను. అండ్ చెప్పాలంటే ఇంతకుముందు నేను 2000 kilometer రైడ్ చేసినప్పుడు ఇది ఒక ఏరియా, అంటే ఝాన్సీ, ఆ ఏరియాలో నేను స్టక్ అయిపోయాను. నా కార్ని టోయింగ్ చేసే ఒక పరిస్థితి వచ్చేసింది. అది ఎందుకంటే మధ్యలో ఒక ఊరు ఉంది, నాకు ఊరు పేరు గుర్తు రావట్లా, బట్ ఐ థింక్ సాగర్ అనుకుంటా. అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది కానీ పనిచేయట్లా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇవాళ అదే రూట్లో మళ్ళీ వెళ్తున్నాను. నేను ఇప్పుడు రిటర్న్ విజయవాడ వెళ్తున్నాను కదా, సేమ్ రూట్లో వెళ్తున్నాను. కానీ ఈసారి ఎక్కడ ఛార్జింగ్ టెన్షన్ వచ్చేటట్టుగా అయితే నేను పరిస్థితి అంత తెచ్చుకోను. మోస్ట్లీ మొత్తం ప్లాన్డే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను నాగ్పూర్ రీచ్ అవ్వాలి. ఒకవేళ నాగ్పూర్ రీచ్ అయిపోయానంటే దాని తర్వాత నాకు ఏ టెన్షన్ లేదు. ఎందుకంటే నాగ్పూర్ నుంచి విజయవాడ దాకా వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైనా కావాలంటే చాలా ఉన్నాయి అండ్ ఏ టెన్షన్ లేకుండా ఉంది. కానీ ఈ ఎంపీ ఏరియా ఉంది చూసారా, ఈ ఎంపీ ఏరియాలోనే కొంచెం ఇబ్బంది. సో జస్ట్ ఇదొక్కటి క్రాస్ చేశానంటే నేను టెన్షన్ ఫ్రీ. సో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. మార్నింగ్ ఫ్రెష్నెస్ కోసం నేను ఒక ఫ్రెష్ మంచి షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాను. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది తాగేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. సో గైస్, అయితే నేను ఇప్పుడు నా ఇవాల్టి రోజుకి సెకండ్ ఛార్జింగ్ స్టేషన్కి వచ్చేసాను. అంటే మార్నింగ్ ఫస్ట్ ఒక ఛార్జింగ్ చేసి బయలుదేరాను, ఇప్పుడు సెకండ్ ఛార్జింగ్ టాటాది ఛార్జింగ్ ఉంది ఝాన్సీ దగ్గరే. సో నేను ఆ కార్ ఛార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు నా కార్ ఛార్జ్ అవుతుంది. అంతలో ఇదిగోండి, దీని లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో.
ఏ కివి నువ్వు కూడా వెళ్తావు ఏంటి? వావ్, లోపల ఎలా ఉందో అసలు భలే ఉంది. అమేజింగ్, సూపర్. చూడండి సీటింగ్ ఏరియా కూడా ఎలా ఉంది, భలే ఉంది అసలు. ఇక్కడ పైన వెళ్ళే దారి కూడా ఉంది, సంథింగ్ ఉంది పైన. వావ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట నుంచి చూస్తే వేరేలా ఉంది, లోపల సినిమా కథ వేరేలా ఉంది. నేను ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చాను, కార్లో కూర్చుందాం అనుకున్నాను, అంతలో సడన్గా పవర్ కట్ అయిపోయింది, అంటే కరెంట్ వెళ్ళిపోయింది. సో దానివల్ల నా ఛార్జింగ్ ఆగిపోయింది కార్ది. ఇప్పుడు ఎక్కువసేపు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ వదిలేస్తాను. ముందు ఇంకొక ఛార్జింగ్ ఉంది, 4 కిలోమీటర్లో ఛార్జింగ్ పాయింట్ ఉంది. సో అక్కడ వెళ్ళి కార్ ఛార్జ్ చేస్తాను. సో గైస్, అయితే నేను నా ఛార్జింగ్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. నా కార్ ఇక్కడ ఉంది. లోపల చూస్తుంటే ఆల్రెడీ ఇంకొక కార్ ఛార్జింగ్ అవుతుంది, కానీ వాళ్ళది జస్ట్ 99%. ఇంకో 1%కి కొంచెం టైం పడుతుంది, 5-10 మినిట్స్ అది ఛార్జ్ అయిపోతే. అంతలో నేను ఇతనితో మాట్లాడుతున్నాను అనేది. संडे के दिन आज पूरा ये बंद है क्यों? पूरी मार्केट बंद रहेगी आज की बंद, मंगलवार है इसलिए. అంటే ఇవాళ ట్యూస్డేని అన్ని క్లోజ్, मतलब पूरा शहर ही बंद रहेगा. शहर बंद रहेगा. ट्यूसडे रोज ఊరంతా క్లోజ్, झांसी में पूरा बंद. अच्छा, तो फिर संडे को खुलेगा. అంటే ఇక్కడ సండే హాలిడే ఉండదు, ట్యూస్డే హాలిడే ఉంటుంది. వావ్, సమ్ డిఫరెంట్. ఇండియా మొత్తంలో మనం ఎక్కడ వెళ్ళినా మనకి సండేస్ హాలిడేస్ ఉంటుంది, కానీ ఇక్కడ झांसीలో వస్తే ये सिर्फ झांसी में या फिर ओनली झांसी में? ऐसा क्यों, कोई कारण है? इसलिए ना, प्राइवेट काम करते हैं. हाँ, वो सरकारी छुट्टी संडे की देती है. जैसे हमको बैंक का काम है, मंगलवार को बैंक का काम, सरकारी काम कर लेते हैं. अच्छा, इसलिए. సో నార్మల్గా గవర్నమెంట్ అయితే మనకి సండే హాలిడే ఇస్తుంది, కానీ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఝాన్సీలో ఏదైనా బ్యాంక్ పనులు లేదంటే ఏదైనా ఉంటే మంగళవారం రోజు చేసుకుంటారు, సండే మాత్రం ఇస్ వర్కింగ్ డే. तो बैंक को छुट्टी रहता है, खुला रहता है संडे को बैंक की छुट्टी रहती है, सरकारी छुट्टी सब रहती है. अच्छा, सरकारी छुट्टी. ఓకే, బ్యాంక్స్ అయితే సండే క్లోజ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని సండే క్లోజ్, బట్ ప్రైవేట్ ఏదైనా ఉంటే సండే ఓపెన్ ఉంటుంది, కానీ ట్యూస్డే క్లోజ్ ఉంటుంది. ఓకే, సో నా కార్ కనెక్ట్ అయిపోయింది, ఛార్జింగ్ కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను నా ఎడిటింగ్ కూడా చేస్తాను. ఇలా కూర్చొని డూడల్ ఇక్కడ ఉన్నాడు, కీవి అక్కడ పడుకొని ఉంది. అండ్ నా కార్ ఛార్జింగ్ ఇప్పుడు 58% ఉంది. 1 అవర్ పడుతుందంట ఛార్జింగ్ ఎక్కడానికి, ఫుల్ అవ్వడానికి. అండ్ నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు పొద్దున్న దాకా 442 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తా. అండ్ నిజంగానే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మేజర్ మిస్సింగ్తో వీడియో కాల్ జరుగుతుంది. హాయ్ అగు బేబీ, హౌ ఆర్ యూ? అగు బేబీ, గుడ్ మార్నింగ్. ఓకే గైస్, సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ నాతో అవుతుంది. ఆ టాస్క్ ఏంటో మీకు చూపిస్తాను, చెప్తాను కూడా. ఇప్పుడు నేను ఝాన్సీలో ఉన్నాను. ఇంతకుముందు నేను 2000 కిలోమీటర్స్ రైడ్ చేసినప్పుడు ఈవీ ఛాలెంజ్లో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఝాన్సీ దగ్గర వచ్చి నా కార్ ఆగింది, టోయింగ్ చేస్తాను. సో యాక్చువల్గా సాగర్ నుంచి లలిత్పూర్ నుంచి ఝాన్సీ వచ్చాను. సో ఏమైందంటే సాగర్లో చార్జ్ చేశాను, లలిత్పూర్లో చార్జ్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఛార్జింగ్ స్టేషన్ పనిచేయట్లేదు, ఎందుకంటే అక్కడ ఒక్క ఛార్జింగ్ స్టేషనే ఉంది. అండ్ సాగర్ నుంచి ఝాన్సీ మొత్తం ఈ స్ట్రెచ్ మొత్తం ఇట్స్ లైక్ 220 కిలోమీటర్స్, 220 కిలోమీటర్లు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇది నా ఫోన్లో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ ఝాన్సీలో, ఇక్కడ ఉన్నాను నేను, ఇదిగోండి ఇక్కడ ఉన్నాను. అండ్ లలిత్పూర్ ఇక్కడ ఉంది, దాని తర్వాత నేను వెళ్ళాల్సింది సాగర్ ఇక్కడ. సో ఇది మొత్తం స్ట్రెచ్ వచ్చేసరికి 220 కిలోమీటర్స్, మధ్యలో ఒక్క ఛార్జింగ్ స్టేషనే ఉంది. లాస్ట్ టైం ఈ ఛార్జింగ్ స్టేషన్ పనిచేయట్లేదు. సో దీనివల్ల నాది కార్ టోయింగ్ చేసే పరిస్థితి వచ్చేసింది. అండ్ ఆ టైంలో కూడా ఫుల్ ఛార్జ్ లేదు నా కార్. అప్పుడు నా కార్లో ఛార్జింగ్ ఎంత ఉంది, ఐ థింక్ జస్ట్ 85% or 90 చేసి నేను బయలుదేరాను. అప్పుడు రిగ్రెట్ లాగా నాకు అనిపించింది. 100% ఛార్జ్ చేసి ఉంటే నేను ఝాన్సీ దాకా వచ్చేసేవాడిని, రీచ్ అయిపోయాడిని, ఇక్కడ ఛార్జ్ చేసేవాడిని, రిగ్రెట్ ఫీల్ అయ్యేది. కానీ ఈసారి నేను ఆ మిస్టేక్ చేయను. చూడండి, నా కార్లో బ్యాటరీ పర్సెంటేజ్ యాజ్ ఆఫ్ నౌ చూడండి 99 ఉంది. దీన్ని 100% చేసే బయలుదేరుతాను. ఇక్కడ ఇది 100% అయిపోతుంది, సో రిస్క్ ఉండదు. బట్ ట్రై చేద్దాం. 220 కిలోమీటర్స్ 1 ఫుల్ స్ట్రెచ్. కుదిరితే లలిత్పూర్లో ఛార్జింగ్ దొరికితే ఛార్జ్ చేస్తా, లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా సాగరే. సో ఇప్పుడు ఝాన్సీ నుంచి లలిత్పూర్ వెళ్తా, లలిత్పూర్ నుంచి సాగర్ వెళ్తా. సో లలిత్పూర్లో ఛార్జింగ్ దొరకకపోతే ఇంకా సాగరే. సో ఇది ఒక పెద్ద టాస్క్ నేను చేయబోతాను.
లలిత్పూర్ అయితే వెళ్తున్నాను, కానీ అక్కడ ఛార్జింగ్ స్టేషన్ పని చేయలేదంటే సాగర్ దాకా వెళ్ళాలి. సో ఈసారి మాత్రం లలిత్పూర్లో ఛార్జింగ్ స్టేషన్ పని చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది, లేదంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే సాగర్ రీచ్ అవ్వాలంటే 220 కిలోమీటర్స్ కదా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 64 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను లలిత్పూర్కి, అండ్ నా 81% బ్యాటరీ ఉంది ఇప్పుడు. సో చూద్దాం ఏంటి ఎలా అవుతుందని చూద్దాం. నేను స్పీడ్ ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ 70 to 80లో నేను తోలుతున్నాను, అదే మెయింటైన్ చేస్తున్న స్పీడ్. ఎందుకంటే ఎక్కువ రేంజ్ వస్తుంది దాంతో, అండ్ నేను సాగర్ కూడా రీచ్ అవ్వగలను. అవసరం పడితే ఒకవేళ లలిత్పూర్లో ఛార్జింగ్ స్టేషన్ పని చేయకపోతే సాగర్ దాకా వెళ్ళొచ్చు. సో అందుకనే ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తాను. సో గైజ్, వన్ వెరీ బ్యాడ్ న్యూస్, ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పని చేయట్లేదు. యాజ్ అనుకునేటట్టుగానే నేను అందుకునే 100% బ్యాటరీ ఛార్జ్ చేసి బయలుదేరాను. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఈ సాగర్ ఝాన్సీ ఉంది చూసారా, ఈ స్ట్రెచ్ ఉంది 220 కిలోమీటర్ స్ట్రెచ్. ఇక్కడ ఎప్పుడు మీరు రిలే అవ్వమాకండి, ఛార్జింగ్ స్టేషన్ లేదు, ఉంటే కూడా చాలాసార్లు పనిచేయదు కూడా. ఇక్కడ ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది, మీ అదృష్టం బాగుంటే మీరు ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు ఝాన్సీ నుంచి సాగర్ నుంచి ఝాన్సీ ఈ రూట్లో ఉన్నారంటే దయచేసి ఎప్పుడు మీరు ఇక్కడ లలిత్పూర్లో ఛార్జ్ చేయాలని నమ్మకంతో మీరు పెట్టుకోమాకండి, ప్లాన్ అకార్డింగ్. ఓకే, సో ఇప్పుడు నా నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి 101 కిలోమీటర్స్ ఉంది, అండ్ నా కార్ బ్యాటరీ పర్సంటేజ్ 46 ఉంది. ఇదిగోండి 101 కిలోమీటర్స్ దూరంలో నా ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం అసలు రీచ్ అవుతానా లేదా. ఐ థింక్ 50% ఉంటే నేను గ్యారంటీగా రీచ్ అయిపోతానని చెప్పేసేవాడిని, కానీ ఇప్పుడు 45% ఉంది, 45 అయిపోయింది. 45%లో 100 కిలోమీటర్స్ అంటే మేబీ ఎగ్జాక్ట్లీ అక్కడ రీచ్ అవుతానా లేదంటే ఎలా నాకు ఐడియా లేదు. ఇది నా ఫస్ట్ టైం ఎవర్ నేను ప్రాపర్గా ప్లాన్డ్ రిస్క్ తీసుకుంటున్నాను. అండ్ నేను 60 కంటే ఎక్కువ స్పీడ్ తోలట్లేదు, నేను 60 మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్కువ రేంజ్ రావాలి. సో అందుకని 60 మెయింటైన్ చేస్తాను. ఈవీలో ట్రావెల్ చేయడం అంటే ఒక ప్లాన్డ్ జర్నీ లాంటిదే. ప్లానింగ్ లేకపోతే ఏదైనా జరగచ్చు. సో ముందు జాగ్రత్తగానే ప్లాన్ చేసి వెళ్ళండి. అండ్ ఇప్పుడు నా కార్లో బ్యాటరీ వచ్చేసరికి 20% ఉంది, ఇదిగోండి చూడొచ్చు 20% ఉంది. అండ్ నేను ఇంకా 47 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను నా ఛార్జింగ్ స్టేషన్ నుంచి. అసలు చూద్దాం రీచ్ అవుతానా లేదా డౌట్ ఉంది, బట్ లెట్స్ సీ. నాకు తెలిసినంత వరకు అయితే రీచ్ అయిపోతానని అనుకుంటున్నా, ఎందుకంటే జస్ట్ లాస్ట్ ఆ 1% దగ్గర మేబీ నా కార్ ఆగిద్ది అని నాకు డౌట్ వస్తుంది. అండ్ గైస్, ఇప్పుడు నా కార్లో ఛార్జింగ్ వచ్చేసరికి 6% ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు 6% మిగిలి ఉంది. అండ్ నా డెస్టినేషన్ ఈజ్ లైక్ 13 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఇంకా. ఇప్పుడు కార్లో బ్యాటరీ 3% మిగిలి ఉంది అండ్ 7.3 కిలోమీటర్స్ ఉంది ఇంకా రీచ్ అవ్వడానికి. ఇప్పుడు నాకు డౌట్ వేస్తుంది రీచ్ అవుతానా లేదా డౌట్ వేస్తుంది, కానీ ఒక విషయం ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్ స్లోప్ వచ్చేసింది. సో కార్ ఆటో రన్ న్యూట్రల్లో పెట్టేసి ఆటోమేటిక్గా నడుస్తుంది. అండ్ ఆల్రెడీ 1/2 కిలోమీటర్ అలాగే డౌన్లో వచ్చేసింది న్యూట్రల్లో. మళ్ళీ ఇంకొక స్లోప్ ఏరియా వచ్చింది చూడండి, కిందకి వెళ్తుంది రోడ్. నేను డ్రైవ్ చేయట్లేదు, న్యూట్రల్లో పెట్టేసాను నేను. అండ్ ఆటోమేటిక్ కార్ డ్రైవ్ అవుతుంది. 3% బ్యాటరీ ఉంది ఇంకా, అండ్ 4.2 కిలోమీటర్స్ ఇంకా దూరం ఉన్నా.
సో గైస్ ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి. అండ్ చూడండి నా కార్ ఇక్కడ ఛార్జ్ అవుతుంది. నేను 1%లో తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు 2% ఉంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 1% సంథింగ్ అలాగే ఉంటుంది బ్యాటరీ. నేను నా ఛార్జింగ్ స్టేషన్ రీచ్ అవుతే అంతే బ్యాటరీ మిగిలి ఉంటుంది. సో అలాగే సేమ్ జరిగింది. ఇప్పుడు నాకు తెలుసు కార్ గురించి మొత్తం, ఎంత రేంజ్ ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు జస్ట్ కివి వాటర్ తాగేసింది అండ్ డూడులు తాగుతున్నారు. వీరిద్దరికి బాగా దాహం వేసింది. సో నా కార్ ఛార్జింగ్ అవుతూనే ఉంది కాసేపట్లో. అండ్ సడన్లీ నేను కార్లో కూర్చుంటే ఏసీ ఆఫ్ అయిపోయింది. ఏంటి సడన్గా కూలింగ్ రావట్లేదు అనుకున్నాను. చూస్తుంటే పవర్ కట్ అయిపోయింది. అందువల్ల ఇవాళ ఏంటో బ్యాడ్ లక్, ప్రతి చోట పవర్ కట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంత ముందు కూడా ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కరెంట్ పోయింది, ఇక్కడ మళ్ళీ కరెంట్ పోయింది. ఏంటిదంతా ఇవాళ నాదంతా పవర్ కట్టే. అయితే ఇప్పుడు జస్ట్ నేను సెక్యూరిటీ గార్డ్ని అడిగాను ఎంతసేపట్లో కరెంట్ వస్తుందంటే ఒక 10 నిమిషాలు వచ్చేస్తుంది అన్నారు. అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ దాని తర్వాత కార్ ఛార్జ్ చేస్తా. 10 నిమిషాలు రాలేదంటే మళ్ళీ వేరే చోట వెళ్ళి ఛార్జ్ చేస్తాను. బట్ ఏంటో ఇవాళ నా అదృష్టం మొత్తం బాగాలేదనుకుంటున్నాను. అండ్ చూద్దాం, ఒక ఛార్జ్ అయిపోతే మంచిది. దాని తర్వాత ఎలాగైనా ఇవాళ నైట్ నాగ్పూర్ రీచ్ అవ్వాలని టార్గెట్ వేసాను. చాలాసేపటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు జస్ట్ ఒక 80 కిలోమీటర్కి నాకు చూడండి ఎంత చూపిస్తుంది, 1 hour 46 minutes. అంటే ఆల్మోస్ట్ 2 hours లెక్క. అంటే అసలు ఇది ఎలాంటి రోడ్డు నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఒక 80 కిలోమీటర్కి 1 గంట 45 నిమిషాలు ఏంటి, రియలీ టూ బ్యాడ్. సో గైస్ నేను చాలా వరకు డ్రైవ్ చేసి ఆల్మోస్ట్ నాగ్పూర్ దగ్గరలోనే ఉన్నాను. యాజ్ ఆఫ్ నౌ కరెక్ట్గా చెప్పాలంటే నేను సియోని అని ఒక పల్లెటూరు ఉంది, నేను అక్కడ ఉన్నాను. నా కార్ అక్కడ ఛార్జ్ అవుతుంది అండ్ నేను ఇక్కడేమో భోజనం చేస్తున్నాను. అండ్ గైస్ నాది తినడం అయిపోయింది, కార్ కూడా ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోయింది. 88 అయింది, 90% వరకు. ఇంకా 2% చేసి దాని తర్వాత బయలుదేరుతాను. డూడుల్కి కూడా భోజనం చేపించేశాను, వీళ్ళిద్దరు కార్లో ఉన్నారు. సో మొత్తం పని అంతా అయిపోయింది అండ్ ఇంకో 2 గంటలు నాగ్పూర్ రీచ్ అయిపోతాను. డైరెక్ట్ నాగ్పూర్లో రికార్డ్ చేస్తాను. ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను నాగ్పూర్కి. కార్ ఛార్జ్ అయిపోయింది, 95% ఛార్జ్ అయిపోయింది. ఇది కూడా 90 అనుకున్నాను కానీ మాటల్లో పెట్టి 95 అయిపోయింది. మాటలు అంటే నేను ఆ రెస్టారెంట్ ఓనర్ ఉన్నాడు, ఆ ఓనర్తో కొంచెం ఫ్రెండ్షిప్ అలా అయిపోయింది. బాగా అనిపించింది మాట్లాడి. సో కొంచెం టైం ఎక్స్ట్రా అలా అయిపోయి 95% ఛార్జ్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను బయలుదేరాను నాగ్పూర్కి. నాగ్పూర్ ఇక్కడ నుంచి సుమారుగా ఒక 136 కిలోమీటర్స్. ఈ మధ్యలో నాకు నిద్ర రావచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడ దాకా వచ్చినప్పుడు నాకు బాగా నిద్ర వచ్చింది. సో బెటర్ నౌ నేను ఏ రికార్డింగ్ చేయను, ఇంకా డైరెక్ట్ నాగ్పూర్ అయితే రీచ్ అయిపోయి అక్కడ మీతో మాట్లాడతాను. గైస్ ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను నాగ్పూర్ అండ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు. ద జర్నీ ఎండ్స్ హియర్.